హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్జాం, భారీగా ఈదురుగాలులు. మిగ్జాం ప్రభావం, కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, వేలాది ఎకరాల్లో పంట నష్టం. కాంగ్రెస్ సహా లౌకిక పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సిపిఐ. భారత్ మరో విజయం, జాబిల్లి కక్ష నుంచి భూకక్షలోకి ప్రొపల్షన్ మాడ్యూల్. తెలంగాణ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ, నేడు ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ. ఆరోగ్య కార్యదర్శులకు యాప్లు కుదించాలి, ఓబులేసు డిమాండ్. సీఎంగా ఎవరి పేరు ప్రకటించినా నాకు ఓకే, ఉత్తమ్. రాయలసీమ వర్సిటీ వీసీ రిజిస్ట్రార్లకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. రష్యాతో బంధమే ఎన్నోసార్లు కాపాడింది జైశంకర్. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, S&P. హైకోర్టు జడ్జీల బదిలీకి కొత్త విధానం, కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడి. దేశంలో రోజుకు 78 హత్యలు, ఎన్సీఆర్బీ వెల్లడి. కూనంనేనికి అభినందనలు తెలిపిన నారాయణ. ఉద్యోగుల వేతనాల కోసం ఇళ్లను తనఖా పెట్టిన బైజు రవీంద్రన్. జూనియర్ హాకీ ప్రపంచ కప్, మూడో కప్పుపై భారత్ గురి. బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదు, పివి సింధు. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా అల్లంపాడులో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిల్లకూరులో 33 సెంటీమీటర్లు, నాయుడుపేటలో 28.7 సెంటీమీటర్లు, ఎడ్గల్లిలో 24 సెంటీమీటర్లు, బాపట్ల 21 సెంటీమీటర్లు, మచిలీపట్నం 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కాంగ్రెస్ సహా లౌకిక ప్రజాస్వామ్య పార్టీలన్నీ సీట్ల సర్దుబాటుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సమావేశం సూచించింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, ప్రజా వ్యతిరేక పాలన, భారత రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన భారతదేశ ఆలోచనను సవాలు చేస్తోందని, మరోవైపు నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ప్రజల సమస్యలను, ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తోందని తెలిపింది. ఇండియా కూటమి ఏర్పాటు ఎన్నో అంచనాలు రేపినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని అందుకోలేకపోయిందని, ప్రజల్ని నిరాశపరిచిందని పేర్కొంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో భువనేశ్వర్లో జరగనున్న సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మరింత వివరంగా చర్చించనుంది. కాగా తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంపై సిపిఐ జాతీయ సమితి హర్షం వ్యక్తం చేసింది. భారత్ ప్రొపల్షన్ మాడ్యూల్ మార్గాన్ని తెలివిగా ప్లాన్ చేయడంతో దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది. దీనిని వాడుకొని మరికొన్ని పరిశోధనలు పూర్తి చేశారు. అనంతరం చంద్రుడి కక్ష నుంచి దీని మార్గాన్ని భూకక్ష వైపు మళ్లించారు. దీనిపై ఉన్న పేలోడ్ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్షలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్లోనే పక్కగా ప్లాన్ చేశారు. చంద్రయాన్ 3లోని 3 ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా ఒకటి. ఇది కాకుండా ల్యాండర్ మాడ్యూల్,
రోవర్ ఉన్నాయి. ఇక ప్రొపల్షన్ మాడ్యూల్తో ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహక నౌక నుంచి విడిపోయి ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి 100 కిలోమీటర్లు సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్ని నెలల పాటు కక్షలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది. సోమవారం సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం జరిగిన సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అది వాయిదా పడింది. నేడు ఖర్గేతో డీకే శివకుమార్ ఠాక్రే భేటీ అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో దాదాపు 13,000 మందికి పైగా ఆరోగ్య కార్యదర్శులు పనిచేస్తున్నారని చెప్పారు. అనేక ఆన్లైన్ యాప్ల అప్లోడ్ కారణంగా సాంకేతిక పరిజ్ఞానం అర్థం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వారికి కనీసం శిక్షణ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల సర్వేలు ఒకేసారి పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఒక సర్వే పూర్తయిన తర్వాతే మరొకటి చేయడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రేడ్ 3 సచివాలయ కార్యదర్శులకు హెల్త్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని, దీనికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్యదర్శులంతా క్షేత్రస్థాయి విధుల్లో ఉంటున్న నేపథ్యంలో రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ వేయాలనే నిబంధన తొలగించాలని పేర్కొన్నారు. ఏఎన్ఎంలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ఆరోగ్య కార్యదర్శులకు వర్తింపచేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. వారి సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ మార్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. డీకే శివకుమార్తో సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగాను గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తున్నానన్నారు. అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తామని చెప్పారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ధర్మాసనం కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను వీసీ రిజిస్ట్రార్ పట్టించుకోలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ముందుకు వీసీ రిజిస్ట్రార్లు హాజరు కావాల్సి ఉన్నా రానందున ఇరువురికి నాన్ బెయిలబుల్ వారెంట్ను హైకోర్టు జారీ చేసింది. మనకు రష్యాతో సంబంధం ఉంది. ఆ బంధం ఒక్కరోజులో ఏర్పడింది కాదు. అది 60 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ 50-60 ఏళ్ల కాలంలో ప్రపంచ రాజకీయ గమనం ఆ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఉపకరించింది. రష్యాతో స్నేహం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందనే భావన సరికాదు. ఆ బంధమే ఎన్నోసార్లు కాపాడింది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యానించారు. గతేడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్కు మద్దతివ్వాలని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాలకు కాస్త మింగుడు పడవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే 3 ఏళ్లలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని S&P తెలిపింది. ప్రస్తుతం మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మనకంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయి. అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్ ముందున్న సవాలని S&P తెలిపింది. ఇది దేశానికి ఒక పెద్ద అవకాశమని పేర్కొంది. సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ను తయారీ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని S&P నివేదిక అభిప్రాయపడింది. దీనికి బలమైన లాజిస్టిక్స్ ఫ్రేమ్స్ వర్క్ అవసరమని పేర్కొంది. మరోవైపు భారత శ్రామిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని తెలిపింది. ఈ సందర్భంగా జడ్జీల బదిలీల విషయాన్ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రస్తావించగా మంత్రి స్పందించారు. కొలీజియం వ్యవస్థ 1993లో మనుగడలోకి వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల ప్రకారమే జడ్జీల బదిలీలు, నియామకాలు జరుగుతున్నాయని మేఘ్వాల్ వివరించారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లును
పార్లమెంటు ఆమోదించినప్పటికీ తనకున్న న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిందని గుర్తు చేశారు. జడ్జీల బదిలీలకు ఒక విధానం ఉండడం మంచిదేనని, దానిని తాము సమర్థిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి 1,00,000 జనాభాకు హత్యల రేటు 2.1% ఉండగా ఎన్సీఆర్బీ ప్రకారం అలాంటి కేసుల్లో ఛార్జిషీట్ 81.5% ఉంది. 2022లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 3,491 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కేసులు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో కలిపి 43.92% హత్య కేసులు నమోదయ్యాయని గణాంకాలు వివరించాయి. 2022లో అతి తక్కువ హత్య కేసులు నమోదైన మొదటి 5 రాష్ట్రాలుగా సిక్కిం, నాగాలాండ్, మిజోరం, గోవా, మణిపూర్ ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో 2022లో 509 హత్య కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ, అండమాన్, నికోబార్ దీవులు, లడక్, లక్షద్వీప్లో 0 హత్య కేసులు నమోదయ్యాయి. ఇక హత్యల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, అసోం, ఒడిశా ఉన్నాయి. అలాగే ప్రతి 1,00,000 జనాభాకు నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. వయసు పరంగా చూస్తే హత్యకు గురైన వారిలో 95.4% మంది పెద్దలు. మొత్తం హత్య బాధితులలో 8,125 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు, పురుషులు 70% మంది ఉన్నారు. నేరాల పెరుగుదల, పోలీసుల ద్వారా నేరాల నమోదు పెరుగుదల స్పష్టంగా 2 వేర్వేరు విషయాలు. దీనికి మంచి అవగాహన అవసరం. అందువల్ల సమర్థవంతమైన పోలీసు పరిపాలన నేరాల సంఖ్యను తక్కువగా ఉంచగలదని కొన్ని వర్గాల నుంచి తరచుగా పునరావృతమయ్యే అంచనా తప్పుగా ఉంది అని ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక పేర్కొంది. బెంగళూరులో ఉన్న 2 ఇళ్లతో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఓ విల్లాను కూడా రవీంద్రన్ తనఖా పెట్టారని సమాచారం. తద్వారా $12 మిలియన్ నిధులు సమకూరాయని తెలుస్తోంది. వీటితో మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్లు కంపెనీ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కంపెనీని ఒడిదుడుకుల నుంచి గట్టెక్కించేందుకు రవీంద్రన్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం. అలాగే ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫామ్ను $400 మిలియన్ విక్రయించే యత్నాల్లో ఉంది. మరోవైపు $1.2 మిలియన్ రుణంపై వడ్డీ చెల్లింపుల విషయంలో బైజూస్ ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రవీంద్రన్ సంపద ఓ దశలో $5 బిలియన్ చేరిన విషయం తెలిసిందే. వ్యక్తిగత హోదాలో ఆయన తన షేర్లను తనఖా పెట్టి $400 మిలియన్ వరకు సమకూర్చుకున్నారు. గత కొన్నేళ్లలో తన వ్యక్తిగత షేర్లను విక్రయించి $800 మిలియన్ కంపెనీలోకి మళ్లించినట్లు సమాచారం. కొరియాతో పాటు కెనడా, స్పెయిన్తో కలిసి భారత్ పూల్ సిలో ఉంది. పూల్ ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, మలేషియా, పూల్ బిలో ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, పూల్ డిలో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉన్నాయి. ప్రతి పూల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరతాయి. క్వార్టర్స్ చేరే క్రమంలో భారత్కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. కొరియాపై భారత్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో ఆడిన 6 మ్యాచుల్లో మన కుర్రాళ్లు 3 గెలిచి 1 డ్రా చేసుకున్నారు. 2 ఓడారు. చివరిగా జూనియర్ ఆసియా కప్లో 9-1తో కొరియాను చిత్తు చేశారు. ఎదురుచూపులు ముగిశాయి. ప్రపంచకప్లో మంచి ఆరంభం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. కొరియాపై ఇటీవల మంచి ప్రదర్శన చేశాం. సవాళ్లుంటాయని తెలుసు. ప్రణాళికలను సమర్థంగా అమలు చేసి ఉత్తమ ఆట ఆడుతామని భారత జట్టు కెప్టెన్ ఉత్తమ్ అన్నాడు. రిలేషన్షిప్ స్టేటస్పై స్పందిస్తూ, నేను సింగిల్. ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదు. నా లక్ష్యం ఒలింపిక్స్. దానికోసమే కష్టపడుతున్నానని సింధు చెప్పారు. బ్యాడ్మింటన్ కాకుండా మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా అని అడగ్గా, దాని గురించి నేనెప్పుడూ అంతగా ఆలోచించలేదు. ఇదంతా విధి అని భావిస్తా. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని సింధు సమాధానమిచ్చారు. ఎవరితోనైనా
డేటింగ్ చేశారా అని ప్రశ్నించగా లేదు అని ఆమె బదులిచ్చింది. ఇప్పటికే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన సింధు వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవుతోంది. 3వ ఒలింపిక్ పతకానికి గురిపెట్టిన ఈ తెలుగు తేజం ప్రస్తుతం బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకునే ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సింధు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రకాష్ పదుకునేను తన మెంటర్గా పేర్కొన్న విషయం తెలిసిందే.